ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. నేటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకొని ఉన్నాం. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇందులో చివరి వచనాన్ని మనము చదువుకొని దానిని ధ్యానం చేసుకుందాం. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరచినట్లు శుద్ధిపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ప్రభు అంటున్నాడు, వీరు నా జనులని నేను చెప్పుదును. వీరు నా జనులు, దీస్ ఆర్ మై పీపుల్. వీరు నా జనులు. ప్రభువు తానే ఈ మాటను సెలవిస్తున్నాడు. నేను వారిని నా జనులని నేను చెప్పుకుంటాను. ఇప్పుడు మన బంధువుల్ని మనం అంటాం, వీళ్ళు మా వారండి అంటాం. ఒకే కులం అయితే ఇంకా చెప్తాం, బంధుత్వం కంటే ఎక్కువగా కులానికి ఎక్కువ చూపించి మా వాళ్ళండి అంటాం. మా వాళ్ళు అంటే మావారు. ఆడ కులము, మతమా, కుటుంబమా కాదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, వీరు నా జనులు. దిస్ పీపుల్ ఆర్ బిలాంగ్స్ టు మీ. నా జనులు వీరు. నేను వారికి దేవుడునని వారు చెప్తారు. నేను చెప్పట్లా, వాళ్ళు చెప్తారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, ప్రభువు నిన్ను గురించి, నన్ను గురించి ఎప్పుడు ఈ మాట సెలవిస్తాడు? వెన్ ఈజ్ గోయింగ్ టు సే దట్ యు ఆర్ మై పీపుల్. ఎప్పుడు చెప్తాడు ప్రభు అనేదే ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం. వీరు నా జనులు అని ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడు మనము ఆయన జనులం అవుతాం? when we are going to become his people, is a special people. ప్రత్యేకమైనటువంటి జనాంగంగా పిలువబడినటువంటి మనం, ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందుకున్నామని చెప్పుకునే మనం, ప్రభువు మనల్ని పిలుచు దినమున మనము ఆయన జనులుగా పిలువబడగలిగినటువంటి స్థితి ఎప్పుడు సంపాదించుకుంటాం? ఈ వాక్య భాగంలో నుండే ప్రభు ఈరోజు మనతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. వీరు నా జనులని నేను చెప్పుదును. 3 విషయాలు ఇక్కడ ఇందులో మనము ధ్యానం చేసుకుందాం. ఈ 7వ వచనములో నుండి మనం చూస్తే అక్కడ ఈ మాట ప్రస్తావన చేయబడుతుంది. యేసు ప్రభు వారి గురించి. యేసు ప్రభు వారు మరణానికి అప్పగింపబడిన తర్వాత జరగబోయే విషయాలను గురించి ఇక్కడ వ్రాయబడుతుంది. అందుకే 7వ వచనంలో, నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము. యేసు ప్రభు వారు తాను అప్పగింపబడడానికి ఆ ముందు దినమున, ఆ సమయములో
శిష్యులతో ఈ మాట ప్రస్తావన చేస్తాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడదురు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. చాలు, ఈ వ్రాయబడి ఉన్నది కదా అని చెప్పినటువంటి ఈ మాట జకర్యాలో మనం చదువుకున్నటువంటి వాక్యం. గొర్రెల కాపరిని కొట్టుము, హతము చేయము, అప్పుడు గొర్రెలు చెదరిపోతాయి. ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు నా జనులు అని ఆ జనుల విషయంలో చెప్పడానికి మొదట జరగబోయేటటువంటిది ఏంటంటే, ఆయనను గురించి, ఆయన విషయంలో మనము అభ్యంతరపడే పరిస్థితి వస్తుంది. మొదటి మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అభ్యంతరములను అధిగమించాలి. దెన్ వీ విల్ బికమ్ హిస్ పీపుల్. ఆయన జనులు మనం కావాలంటే మొదట చేయవలసింది ఏంటంటే అభ్యంతరములను అధిగమించడం నేర్చుకోవాలి. ప్రభు అన్నాడు, ఈ రాత్రి నా విషయంలో మీరు అభ్యంతర పడతారు అన్నాడు. అంటే అక్కడేమైంది? ఆ మాటను ప్రభువు చెప్పిన తర్వాత పేతురు అంటాడు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడినని ఆయనతో చెప్పగా, యేసు ప్రభు వారు అన్నాడు, పేతురు నువ్వు ఈ రాత్రి 3 సార్లు నేను తెలియదు అంటావు పేతురు అన్నాడు. అభ్యంతర పడడం అంటే ఏంటి? ప్రభువును కాదని, ప్రభువును మరిచి, ప్రభువుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వనటువంటి పరిస్థితులు వస్తాయి. భయం వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, శోధనల వల్ల కావచ్చు, శ్రమల వల్ల కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేనివల్ల అయినా కానీ కావచ్చు. కానీ అభ్యంతరములో మాత్రము ప్రభు విషయంలో రాకుండా కుదరదు. అయితే నీవు ఆయన జనులుగా పిలువబడాలి అంటే మొదట నీవు చేయాల్సింది అభ్యంతరములను అధిగమించడం నేర్చుకోవాలి. యు నీడ్ టు ఓవర్కమ్ ఫ్రమ్ ఎవ్రీ అబ్స్ట్రకల్. ప్రతి అడ్డంకి, ప్రతి అభ్యంతరము నుండి మనము దాటి ప్రభు దగ్గరకు రావాలి. అప్పుడే ప్రభువు మనల గురించి నా జనులు అని చెప్పుకోగలుగుతాడు. అభ్యంతరములు రాక తప్పవు, కానీ అభ్యంతరములు వలన లోకమునకు శ్రమ అని వ్రాస్తాడు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. దేనికి శ్రమ? ఒకవేళ నీవు అభ్యంతర పడితే ప్రభు విషయంలో, నీవు అభ్యంతర పడుతున్న పరిస్థితి ఒకవేళ నీకు ఉంటే అది నీకు శ్రమను తీసుకొస్తుంది. 18వ అధ్యాయం మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనము, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన యెడల దాన్ని నరికి నీ వద్ద నుండి పారవేయము. ఇప్పుడు ఈ మాటలు ఇక్కడ మనం చదువుకుంటే ఆ తర్వాత 2 చేతులు కలిగి 2 పాదాలు కలిగి నరకంలో పడవేయబడడం కన్నా ఒక చెయ్యి ఒక కాలు ఉండి ప్రభువుతో ఉండడం మేలు కదా అని ప్రభువు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఈ విషయాన్ని ప్రస్తావన చేసుకుంటే ఇక్కడ అభ్యంతర పడడం లేదా అభ్యంతర పెట్టడం, మనము మన చెయ్యే కానీ, మన కన్నే కానీ, మన చేతలే కానీ, మన నడవడికే కానీ అవి ప్రభువుకు అభ్యంతరకరంగా ఉండకూడదు. మనము ప్రభువు దగ్గరకు రావడానికి అవి అడ్డుగా ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో ప్రభువు దగ్గరకు వచ్చే సమయంలోనే ఏదో ఒక ఇబ్బంది, కష్టమో ఆటంకమో ఎదురవుతుంది. అలాంటి సమయాల్లో ఒకవేళ నీవు దానికి లోబడిపోతే, నీవు అక్కడ ప్రభువుకి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇవ్వకుండా, ప్రభువు దగ్గరకు రాకుండా వెనకడుగు వేస్తే అది కూడా నీకు ఒక అభ్యంతరము లాంటిదే.
ఆత్మీయంగా ఆలోచన చేస్తే ప్రభువును కాదని నువ్వు చేసే ప్రతిదీ అది ప్రభువును నువ్వు కాదని చెబుతున్నట్లే. ఇవన్నీ మనకు అభ్యంతరాలు రకరకాలు ఉంటాయి. రకరకాలు ప్రభు దగ్గరకు రావడానికి మనకెన్నో అభ్యంతరాలు వస్తాయి. ప్రభు ఇక్కడ అంటున్నాడు, యు నీడ్ టు ఓవర్కమ్ ఫ్రమ్ దాట్. దాని నుండి నువ్వు దాటి రావాలి. దాటి రావడం అంటే ఎలా? ఇక్కడ అంటాడు కదా, నువ్వు నరికేసుకో అంటాడు. నరికేసుకో అంటే లిటరల్లీ దాన్ని నరికేసుకోమని కాదు. అలా ఒకవేళ నరికేసుకుంటే, పెరికేసుకుంటే, తీసేసుకుంటే అందరము ఒక చెయ్యి, ఒక కాలు, ఒక కన్ను ఉన్న వాళ్ళమే అయ్యేవాళ్ళం కదా. దట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ లిటరల్లీ అలా చేయమని కాదు. కానీ దాని అర్థం ఏంటంటే వీ నీడ్ టు ఓవర్కమ్ ఫ్రమ్ దాట్. మనము దాన్ని అధిగమించాలి. అది మనల్ని లోపరుచుకోకూడదు, మనము దానిని అధిగమించి రావాలి. అది మనల్ని ప్రభు దగ్గరకు రావడానికి ఆటంకంగా ఉండకూడదు, దాన్ని దాటుకొని మనం రావాలి. అప్పుడే మీరు నా జనులు అని ప్రభు చెప్పగలుగుతాడు. అభ్యంతరములు వస్తాయి, రకరకాల అభ్యంతరములు. మీరు లేఖనంలో ఒకవేళ మనం గమనిస్తే మత్తయి సువార్తలోనే యేసు ప్రభు వారు తను అప్పగింపబడే విషయాలను ప్రస్తావన చేసినప్పుడు పేతురే అంటాడు. పేతురు అభ్యంతరం వ్యక్తం చేస్తాడు. అక్కడ పేతురు విషయమై ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నేను చెబుతున్నటువంటి మాట ఏంటి? మనుష్య కుమారుడు అప్పగింపబడి, మరణించి, సిలువ వేయబడి, తిరిగి 3వ దినమున లేవబోతున్నాడని సెలవిస్తే, చంపబడి, హింస పొందుకొని, చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులతో తెలియజేస్తే పేతురు చేయబట్టుకున్నాడు. మాట్లాడకుండా ప్రభువును ఆపుతూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, సాతానా, వెనక్కి పో. నిన్ను ఆటంకపరుస్తున్నటువంటి వాటిని నువ్వు వెనకకు నెట్టివేయాలి. ఇట్ మీన్స్ యు నీడ్ టు ఓవర్కమ్ ఫ్రమ్ దట్. నీవు దాని నుండి దాటి ముందుకు రావాలి. అభ్యంతరములు ఏంటి? ఎలాంటిది అభ్యంతరకరము? ఏది అభ్యంతర కారణమవుతున్నది అంటే అది వ్యక్తిగతంగా మనం ఆలోచన చేసుకోవాల్సింది. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి ఉండొచ్చు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి అభ్యంతరకరంగా ఉండొచ్చు. కొన్ని గృహాల్లో భర్త భార్యకు అభ్యంతరకరంగా ఉండొచ్చు. భర్తకు భార్య లేదా భార్యకు భర్త అభ్యంతరకరంగా ఉండొచ్చు, లేదా తల్లిదండ్రులు బిడ్డలకు అభ్యంతరకరంగా ఉండొచ్చు, లేదా బిడ్డలు తల్లిదండ్రులకు అభ్యంతరకరంగా ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎలాంటివి నీకు ఆటంకంగా ఉన్నా, ఉద్యోగం, ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఉద్యోగం అభ్యంతరకరంగా ఉండొచ్చు. అంటే నేను అది ఓవర్కమ్ చేయలేని స్థితిలో ఉంచేస్తుంది. అయితే ప్రభు ఇక్కడ అంటున్నాడు, ఎవరు దాన్ని అధిగమించి వస్తారో వారు నా జనులు అవుతారు. ఎవరు దాన్ని దాటి రాగలుగుతారో వారే నా జనులు అవుతారు. దానికి లోబడిపోయిన వారు, దానికి అప్పగించుకున్న వారు కాదు. ప్రియమైనటువంటి వర్లరా, ప్రభు ఇక్కడ అంటున్నాడు, అందుకే నువ్వు వెనక్కి పో అన్నాడు. సాతానా, వెనక్కి పో, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులను గురించి తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్తున్నాడు. సో నువ్వేం చేస్తున్నావు? మనుషుల తలంపులు కలిగి ఉన్నావు. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఆలోచనలు నువ్వు గ్రహించుకున్నావు. నువ్వు వెనకకు పో అన్నాడు. మనం కూడా అలా ఏది అభ్యంతరకరంగా ఉందో దాన్ని వెనక్కు నెట్టివేయవలసిన వారముగా ఉన్నామని ప్రభువు గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న మన అందరికీ బంగారం అందరికీ ఇష్టమే కదా? ఇష్టమా లేదా? లేదా అండి? ఇష్టమేగా. మీకు విషయం చెప్తా, ఇప్పుడు చదవండి. బంగారము, వెండి ఇవట మీకు అభ్యంతర కారణముగా ఉండబోతాయి. ఇప్పుడు కాదు.
ఇప్పుడు కాదు కాబట్టి బాగానే ఉందిగా పాస్టర్ గారు అనొచ్చు. కానీ అంటే ప్రభు యొక్క ఉద్దేశం చూడండి, ఏది మనకు ఎలాంటిది అభ్యంతర కారణంగా ఉండబోతుందో ముందుగానే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అంత్య దినములలో ప్రభు యొక్క ఉగ్రత దినము సమీపించినప్పుడు యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం 18 కూడా చదివితే మీకు అర్థమవుతుంది. వారు గోనె పట్ట కట్టుకొందురు, వారికి ఘోరమైన భయము తగులును, అందరూ సిగ్గుపడుదురు, అందరి తలను బోడియగును. తర్వాత 19వ వచనం, ఇది బాగా నోట్ చేసుకోండి. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. దేవుని యెహోవా ఉగ్రత దినమందు వారు వెండినే గాని బంగారమే గాని వారిని తప్పింపజాలదు. అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొన జాలకపోదురు, తమ ఉదుకమును పోషించుకొన జాలకపోదురు. ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఉగ్రత దినము వచ్చినప్పుడు వెండి బంగారమును సేకరించుకొని దాచుకున్నటువంటి వారందరూ వారు అనుకుంటారు, ఈ వెండి ఈ బంగారము మమ్మల్ని ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించలేదు, ఇది మమ్మల్ని రక్షించలేదు, ఇది మమ్మల్ని తప్పింపచాలదు. ఇంకా చెప్పాలి అంటే మా దోషక్రియలు విడవకుండా అభ్యంతరమైంది. ఇవి మనలో ఉన్న దోషాన్ని కడిగి వేసుకోకుండా ఉండడానికి ఇవే మనకు అభ్యంతరంగా ఉండిపోయాయి. అంటే ద ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్, నీ జీవితంలో ప్రాధాన్యత ఇవ్వబడుతున్నటువంటి వాటి స్థానము ప్రభువు కంటే మించిపోయింది. రాబోతున్నటువంటి దినములు అలాగే ఉండబోతున్నాయి. ఎందుకంటే మీరే అర్థం చేసుకోండి, వెండి బంగారం రేట్లు పైకి పోతున్నాయా? 1,50,000 అయినాయి, ఇకనో పెరుగుతాయి. ఇక మనం ఏమనుకుంటామంటే ఇది దాచుకుంటే రేపు మనకు ఎట్ ద లాస్ట్ డేస్ జనులు వాటిని వీధుల్లో పారేస్తారు. ఎందుకంటే అవే దేవునికి నీకు మధ్య అభ్యంతర కారణముగా ఉండబోతున్నాయి. లిటరల్లీ వాటిని అనడం కన్నా కూడా మనం ఎలా అర్థం చేసుకున్నా, మన అలవాట్లే కానీ మన ఇష్టాలే కానీ మన అభిరుచులే కానీ ఇవి దేవునికి నిన్ను దూరం చేస్తాయి. వీటిని అధిగమించాలి అంటే వాటి నుండి దూరంగా రావాలి, వాటిని నీకు దూరంగా ఉంచుకోవాలి. వాటికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఎంతవరకు అంతవరకే. ఇట్స్ నాట్ బియాండ్ ద గాడ్. దేవునికి అంటే ఎక్కువ దానికి ఇవ్వాల్సినటువంటి అవసరత లేదు. ప్రియమైనటువంటి వారలారా, ఒక దినాన నువ్వు నమ్ముకున్నవే, నువ్వు ఆధారం చేసుకున్నవే నీకు అభ్యంతర కారణముగా ఉండబోతున్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, ముందు అభ్యంతరములను అధిగమించడం నేర్చుకో. ఫస్ట్ యూ నీడ్ టు లెర్న్ హౌ టు ఓవర్కమ్ ఫ్రమ్ దాట్. ఏది నిన్ను ఆటంకపరుస్తున్నదో, ఏది నీకు అభ్యంతరకరంగా ఉందో ప్రభు దగ్గరకు రావడానికి, దాన్ని అధిగమించి రావడానికి నేర్చుకో. లేకపోతే నీవు ఆయన జనులుగా పిలువబడలేవు, ఆయన ప్రజలుగా పిలువబడలేవు. అభ్యంతరములు పడేటటువంటి వారు ఎవరు అంటే, మనము లేఖనములో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త విత్తువాని ఉపమానంలో ప్రభు జ్ఞాపకం చేస్తాడు. మార్కు సువార్త 4వ అధ్యాయములో 4వ అధ్యాయము 16-17 వచనాలు మనం చదువుకుంటే, అటువలే రాతి నేలన విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగుగానే
వారు అభ్యంతరపడుదురు. ప్రభు విషయంలో నీవు అభ్యంతరపడేటువంటి పరిస్థితి నీకు కలుగుతున్నదంటే కారణం నువ్వు ఎక్కడ ఏ నేల మీద విత్తబడినటువంటి వాడవు? రాతి నేలలో విత్తబడినటువంటి వాడుగా ఉన్నావు. ప్రభు అంటున్నాడు, రాతి నేలన విత్తబడిన వారుగా ఒకవేళ మనం ఉంటే ఒక దినాన ఇప్పుడు సంతోషిస్తాం దేవుని వాక్యం విన్నప్పుడు. దేవుని వాక్యం ఉన్నప్పుడు, హెచ్చరింపబడినప్పుడు నీవు ప్రభు యొక్క వాక్యాన్ని విన్నవాడిగా, అంగీకరించిన వాడిగా కనపడతావు. అయితే శ్రమ వచ్చినప్పుడు, వాక్య విషయంలో హింస ఎదురైనప్పుడు, ప్రభు విషయంలో శ్రమ ఎదురైనప్పుడు నువ్వు వెంటనే ఏమవుతావు? పడిపోతావు, అభ్యంతరపడతావు. ప్రభు విషయమై అభ్యంతర పడిపోతాం. అప్పుడేమవుతుంది? నువ్వు విన్న వాక్యం ఏమైంది? నీవు అంగీకరించిన వాక్యం ఏమైంది? నీ రక్షణ అనుభవం ఏమైంది? పోతుంది మొత్తం. ఎవ్రీథింగ్ విల్ గాన్. అందుకే ప్రభు అంటున్నాడు, మనం ఆ అభ్యంతరములను అధిగమించేటటువంటి స్థితి రావాలి మనకి. మొదట అది నేర్చుకోవాలి. ఇప్పుడు గెలవడం అందరూ నేర్పిస్తారండి. గెలుపు అందరికి ఇష్టమే, కానీ నిజమైన గెలుపు ఎవరిదో తెలుసా? ఎవరో తెలుసా నిజమైన గెలుపు? అన్ని గెలుచుకుంటా పోయి ఒక దగ్గర ఓడిపోయేవాడు కాదు. ఓడిపోతూ ఓడిపోతూ ఓటమిలో నుండి జయాన్ని పొందుకుంటాడే, వానికి తెలుస్తుంది నిజమైన గెలుపు ఏంటో. మనము బాగున్నాం అనుకునే పరిస్థితిలో ఉండిపోతే రేపు శ్రమలు ఎదురైనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, హింస ఎదురైనప్పుడు నువ్వు అభ్యంతరపడే పరిస్థితి వస్తుంది. అప్పుడేం చేస్తావు? అప్పుడు ప్రభు విషయం అభ్యంతర పడతావా? ఒకవేళ అభ్యంతర పడ్డావా ఏమవుద్ది? పేతురుతో అన్నాడు, సాతానా వెనక్కి పో అన్నాడు. మనల్ని కూడా అదే అంటాడు, పో వెనక్కి పో అంటాడు. పో నరకానికి పో, నువ్వు నీకు నిత్య రాజ్యంలో వారసత్వం లేదు, నా జనులని పిలవడానికి అర్హత లేదు, పో వెనక్కి. ప్రభు విషయంలో అభ్యంతర పడకూడదు మనం. ఒకవేళ అభ్యంతర పడే పరిస్థితిలో మనం ఉన్నామంటే కారణం రాతి నేలన పడిన విత్తనాల్లాగా మనం ఉన్నామనేది గుర్తుపెట్టుకోండి. మనం మంచి నేలన విత్తబడిన విత్తనాలుగా ఉండాలి. వాక్యాన్ని వినాలి, అంగీకరించాలి, వాక్యానుసారముగా జీవించే ప్రయత్నము చేయాలి. ఇదే మత్తయి సువార్తలో ఇంకొక మాట వ్రాయబడుతుంది, ఎవరు అయితే ప్రభు విషయమై అభ్యంతర పడరో వారు ధన్యులు అని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం, మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చెను. ప్రభు విషయమై అభ్యంతర పడనటువంటి వాడు ధన్యుడు అని లేఖనము సెలవిస్తుంది. ఆ ధన్యకరమైనటువంటి స్థితి సంపాదించుకోవడమే ఈ క్రైస్తవ జీవితంలో నువ్వు నేను చేయాల్సింది, మనం చేయాల్సింది. అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఆ అభ్యంతరములను అధిగమించాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ మాట, అభ్యంతరములను అధిగమించాలి, అంతరంగములను శుద్ధీకరించుకోవాలి. అంతరంగములను శుద్ధీకరించబడాలి. అప్పుడే ప్రభు జనులుగా మనం పిలువబడతాం. చదువుకున్నటువంటి లేఖన భాగము జకర్యా గ్రంథంలోనికి మనం వెళ్తే అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాట 13వ అధ్యాయము 9వ వచనము ఏమంటున్నాడు? నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచును, బంగారమును శోధించినట్లు వారిని శోధించును. ఇప్పుడు మీరు ఎక్కడికి ఏ లేఖనంలో అయినా చూడండి, వెండిని బంగారాన్ని మాత్రమే ప్రస్తావన చేసి మాట్లాడతాడు. ఈ రెండింటిని శుద్ధీకరించే దాని గురించే మాట్లాడతాడు. ఎందుకు అంటే మనం చెవిని పెడతామని, మనం దాన్ని అర్థం చేసుకుంటామని. ఇక్కడ అంటాడు, శుద్ధీకరించబడకపోతే అగ్నిలో వేయబడి అగ్నిలో నుండి వెండి తీసి శుద్ధపరచును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. ప్రభువు మన అంతరంగములను శుద్ధీకరించడానికి మనల్ని
సమస్యల గుండా, శ్రమల గుండా, ఇబ్బందుల గుండా మన ప్రయాణాన్ని సాగింపజేస్తాడు. టు టెస్ట్ అవర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షించడానికి నీ ప్రయాణము సమస్యల గుండా, హింసల గుండా, ఇబ్బందుల గుండా సాగాలి. అలా సాగకపోతే నీవు శుద్ధీకరించబడవు. అలా సాగకపోతే నీవు విలువైన వారిగా, విలువైన దానిగా ఉండలేవు. వెలకట్టలేనటువంటి జీవితాన్ని సంపాదించుకోవాలంటే నీవు నేను శుద్ధీకరించబడవలసిందే. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 10-12 వచనాలు మనం చూస్తే, దేవా నీ మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలము చేయరా రీతిగా మమ్మను నిర్మూలము చేసి ఉన్నావు, నిర్మూలన చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్మ ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేస్తివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితివి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. ఎటు ప్రయాణం సాగిందట? ఎలా సాగిందట? నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేశావు. దేవుడే, ప్రభువే మనల్ని ఆ దారి గుండా ప్రయాణించున్నట్లు చేస్తున్నాడు. మన నెత్తి మీద ఎక్కుతారు, రేపు మన నెత్తి మీద ఎక్కుతారు, మనల్ని నిప్పుల్లోనూ నీళ్ళల్లోనూ పడవేస్తారు. అయినా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, అయినను నీవు మమ్మల్ని ఎక్కడ నిలబెట్టావు? దట్ ఈస్ ద అల్టిమేట్. అక్కడికి వెళ్ళాలి అంటే, ఆ స్థానాన్ని సంపాదించుకోవాలంటే, ప్రభువు ఇస్తానన్న రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే, ప్రభు రాజ్యంలో నువ్వు నేను ఉండాలి అంటే మన ప్రయాణం సాగాల్సింది ఇలాగే. ఈ దారి గుండానే పోవాలి. సమస్యల గుండా, శ్రమల గుండా, వెండిని నిర్మలము చేయనట్లుగా, నిర్మలుగా చేయబడినట్లుగా, బంగారమును శుద్ధీకరించినట్లుగా, బందీ గృహముల్లోనికి మా నడుముల మీద భారము పెట్టింది నువ్వే, మమ్మల్ని నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసింది నువ్వే, నీళ్ళల్లోనూ నిప్పుల్లోనూ పడద్రోసినటువంటి పరిస్థితులు మాకు కల్పించింది నువ్వే. కారణం ఏంటి? కారణం సర్వ సమృద్ధిలోనికి మనల్ని నడిపించడానికి. టు కంప్లీట్ అవర్ లైఫ్, మన జీవితాన్ని పరిపూర్ణం చేయడానికి ప్రభు ఇలా మన ప్రయాణాన్ని కొనసాగింపజేస్తాడు. ఇది జరగాలి, ఇది జరగాలి. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నాడు, మన అంతరంగములను మనల్ని పరిశుద్ధపరచడానికి, శుద్ధీకరించబడడానికే మనల్ని ప్రభు ఈ దారి గుండా ప్రయాణం చేపిస్తాడు. ఎందుకు అంటే, టు కాల్ us that we are his people. ఎందుకు అంటే, మనము ఆయన జనులని ఆయన మనల్ని పిలవడానికి, టు మేక్ us పర్ఫెక్ట్, మనల్ని సరిచేయడానికి, మనల్ని అమూల్యమైన వారిగా మార్చడానికి, విలువైన వారిగా మార్చడానికి ప్రభు మనల్ని అలాగే తీసుకుని వెళ్తాడు. అలా వెళ్ళకపోతే మనము ప్రభు యొక్క ఆ సన్నిధిలోనికి, ఆ పరిశుద్ధమైనటువంటి పట్టణంలోనికి మనము వెళ్ళలేము. అందుకే ప్రభు ఇక్కడ ఈ మాటలను మనకు గుర్తు చేస్తున్నాడు. దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తే, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము, దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 35వ వచనం. నిర్ణయ కాలం ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకు, పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుతురు. ప్రియమైన వారలారా, ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, దేనికి శ్రమలు గుండా ప్రయాణము, ఎందుకు ప్రభు మనల్ని పరిశీలిస్తూ ఉండాలి, ఏంటి కారణం అంటే అంటున్నాడు, నిర్ణయ కాలం ఇంకా రాలేదు. ఇట్స్ నాట్ ఎట్, ఇంకా రాలా, నాట్ ఎట్ కేమ్, ఇంకా రాలా.
అంత్యకాలము అందుకంటాడు, అంత్యకాలము వరకు జనులు పరిశీలించుటకు, పవిత్రపరచుటకు. పరిశీలించకపోతే నిన్ను పరిశుద్ధపరచలేడు దేవుడు. అగ్నిలో వేయబడకపోతే వెండి నిర్మలముగా చేయబడదు. నీవు ఆ శ్రమల్లో, సమస్యల్లో వెళ్ళకపోతే నీవు పరిపూర్ణమైన స్థితిని సంపాదించుకోలేవు. అన్లెస్ యు గో ఇన్ టు దట్ వే. ఆ దారి గుండా నీ ప్రయాణం సాగకపోతే, నీ ఆత్మీయ జీవితము కొనసాగకపోతే నీవు ప్రభువును చేరుకోవడం అసాధ్యం. అందుకే ప్రభు ఈ మాటను సెలవిస్తున్నాడు. శుద్ధీకరించబడాలి, పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడడానికి ప్రభువు ఆ సమస్యల గుండా ప్రయాణాన్ని కొనసాగింపజేశాడు. మీరు గమనించండి, ఇశ్రాయేలు జనులు 40 సంవత్సరాలు అరణ్య మార్గం. ఈ 40 సంవత్సరాల అరణ్య మార్గంలో ఎందుకు 40 సంవత్సరాలు ప్రయాణం చేయాలి వారు? వాస్తవానికి అంత ప్రయాణం అవసరం లేదు కదా. కానీ ఎందుకు చుట్టూరా తిప్పుకొని తీసుకొచ్చాడు దేవుడు? ఈ 40 సంవత్సరాలు వారి జీవితంలో ఏం జరిగాయి? ఈ 40 సంవత్సరాల్లో ప్రభువు మీద అనుకున్నారు. ఈ 40 సంవత్సరాల్లో ప్రభువును శోధించారు. ఈ 40 సంవత్సరాల్లో ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ప్రభు యొక్క గొప్పతనాన్ని వారు శంకించారు. ప్రభు యొక్క గొప్పతనాన్ని, ప్రభు యొక్క కృపను అర్థం చేసుకోలేదు. ఇదిగో వారు పొందుకున్న విశాలమైనటువంటి ఆయన కృప విషయంలోనూ, వారు పొందుకున్న ఫలముల విషయంలోనూ, వారు తృప్తి పొంది తినినటువంటి ఆహారం విషయంలోనూ దేంట్లో కూడా సాటిస్ఫాక్షన్ లేదు వాళ్ళకి. ఉందా? రోజు మన్నా తింటుంటే ఏం తింటామయ్యా మన్నా? రోజు మన్నా మేమేంటి తింటాం? మేము అదే ఐగుప్తులో ఉండుంటే మాకు మాంసం ఉండింది, ఆకుకూరలు ఉండి, మాకు చేపలు ఉండిని. ఆహారం విషయంలో అభ్యంతరం, నీటి విషయంలో అభ్యంతరం. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ప్రభువును శోధించారు, ప్రభువును సనుక్కున్నారు, మోషే మీద సనుక్కున్నారు. ప్రభు కోపగించుకున్నాడు, వారిని మరణానికి అప్పగించాడు. అక్కడ నుండి వచ్చిన వారు నూతన తరము కనానులోనికి వెళ్ళింది. ఫిల్టర్ చేశాడు. శ్రమలు, హింసలు, కష్టము ఎందుకంటే నీ ఆత్మీయ జీవితాన్ని ఫిల్టర్ చేయడానికి, టు మేక్ యూ పర్ఫెక్ట్. ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, నిన్ను సరిచేయడానికి, నీవు సరిచేయనటువంటి వ్యక్తిగా మార్చబడడానికే నిర్ణయ కాలము ప్రభు వచ్చు వరకు కూడా ఇవి జరుగుతూనే ఉండాలి. ప్రభు మనలో పరిశుద్ధపరుస్తూనే ఉండాలి. పవిత్రపరచకపోతే, పరిశీలించకపోతే ప్రభువును మనము ఎదుర్కోలేము. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూస్తే, ఆయన వచ్చు దినమును ఆయన అగుపడగా ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీల నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారము నిర్మలము చేయ రీతిని ఆయన వారిని నిర్మలము చేయను. ప్రభు యొక్క దినము, యెహోవా వచ్చు దినము వరకు, ఆ దినము వరకును ప్రభు చేసినటువంటి పనేంటి? మనల్ని శోధిస్తూ, మనల్ని నిర్మలము చేయడానికి ప్రభువు శోధిస్తూ, ఆయన అగ్ని వంటి వాడిగా, చాకలి సబ్బు వంటి వాడిగా ఉన్నాడు. ఎవ్రీ టైమ్ ఈజ్ దేర్ టు మేక్ యూ పర్ఫెక్ట్. నిన్ను సరిచేయడానికి నిత్యము ప్రభు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. వాక్యమే కాదు, పరిస్థితులు కూడా మనకు పాఠాలు నేర్పిస్తాయి. మనల్ని సరిచేసే పాఠాలు, సహించుకోవడం నేర్పిస్తాయి, ఓర్చుకోవడం నేర్పిస్తాయి, ప్రేమించడం నేర్పిస్తాయి. ప్రతిదీ ప్రభు మనకు నేర్పించుకుంటూ తీసుకుని వెళ్తాడు. ఈ ప్రయాణం మనల్ని శుద్ధీకరించడానికి. ఈ ఆత్మీయ జీవితంలో
నువ్వు నేను ప్రభు యొక్క జనులుగా పిలువబడాలి అంటే మన అంతరంగములు శుద్ధీకరించబడాలి. అది ప్రభు యొక్క వాక్యములో, ప్రభు నడిపించేటటువంటి ఆ త్రోవలో అది సాధ్యమవుద్ది. మూడవ మాట, అంతరంగములను శుద్ధీకరించబడిన తర్వాత ఏం జరుగుతుందంటే 13వ అధ్యాయము జకర్యా 9వ వచనము, వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. మూడవది, వారు ప్రార్థన చేస్తే వింటా అంటున్నాడు కదా. ప్రార్థన చెయ్యాలి అంటే శుద్ధీకరించబడిన తర్వాత వారికి కావాల్సింది ఏంటో తెలుసా? ఇదే జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము చూద్దాం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపించును. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే శుద్ధీకరించబడతావో అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రార్థన నేను ఆలకిస్తాను, అంగీకరిస్తాను, వీరు నా జనులని నేను చెప్పుకుంటాను అన్నాడు కదా. నువ్వు ప్రార్థన చేయడానికంటే ముందు జరగవలసింది ఏంటంటే, ఇక్కడ ఇశ్రాయేల్ యూదుల విషయంలో ప్రభు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. యూదులు ప్రభువును హతము చేసినటువంటి వారు, చంపినటువంటి వారు. వారి విషయంలో అంటాడు, దావీదు సంతతి వారు యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపనము చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. ప్రభు యొక్క ఆత్మ కుమ్మరించబడకపోతే ప్రభువుకు నీవు ప్రలాపిస్తూ దుఃఖిస్తూ నీ పాపపు ఒప్పుకోలు చేస్తూ ప్రభు దగ్గర మొరపెట్టలేవు. ప్రియమైన వారలారా, మూడవ మాట, ఆత్మతో నింపబడాలి, అభ్యంతరములను అధిగమించాలి. రెండవది, అంతరంగములు శుద్ధీకరించుకోవాలి, శుద్ధీకరించబడాలి. మూడవది, ఆత్మతో నింపబడాలి. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ హిస్ పీపుల్. ఆయన జనులుగా ఆయన నిన్ను పిలవాలి అంటే ఆయన ఆత్మను పొందుకున్నప్పుడే కదా. ఇక్కడ అంటాడు కదా, విజ్ఞాపనము చేయ ఆత్మను, కరుణ నొందించు ఆత్మను నేను కుమ్మరిస్తున్నాను వారి మీద అంటాడు. వారి మీద నేను కుమ్మరించినప్పుడు అంత్యదినమున వారి మీద నేను కుమ్మరించగా వారందరూ ఏమవుతారో తెలుసా? వారు ప్రలాపిస్తారు, దుఃఖిస్తారు, ఏడుస్తారు. ఎలా ఏడుస్తారట? వారి ఏక కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు చనిపోతే ఎంత దుఃఖము కలుగుతుందో అంతగా వారు దుఃఖిస్తారు, అంతగా వారు ప్రలాపిస్తారు. ప్రియమైన వారలారా, ప్రభు సన్నిధిలో నువ్వు నేను ఎంతగా దుఃఖించవలసిన వారం అంటే, ఏ దుఃఖం ఇది? దేని సంబంధమైన దుఃఖం ఇది? పశ్చాత్తాపముతో కూడినటువంటి దుఃఖం. ప్రభువు నిన్ను కరుణించాలన్నా, ప్రభువు తన వాడిగా నిన్ను అంగీకరించాలన్నా నీకు కావాల్సింది పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన కావాలి. నేను ప్రతి సందర్భంలోనూ మీకు గుర్తు చేస్తా, మనము పశ్చాత్తాప ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన చేసే టైంలో ఆలయంలో ఎవరు ఉండరు, ఓ 10 మంది ఉంటారు గట్టిగా. మీ విషయమై సంఘములో అందరం చేస్తాం, కానీ మీరు కూడా ఉండి చేస్తే అది మీకు మేలుకరం. ఇక్కడ వారు ఎలా ప్రార్థన చేస్తారంటే, ఎలా దుఃఖిస్తారు అంటే, ఆ చివరి వచనం వరకు కూడా వ్రాయబడుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా చదవండి. అక్కడ వ్రాస్తాడు, ఆ దినమున
ప్రలాపింపు వల్లే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమి కుటుంబీకులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపించును. ఎవ్రీబడి ఇన్ ద సిటీ, యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, ఎవ్రీవన్, ప్రభు యొక్క ఆత్మ కుమ్మరించినప్పుడు వారు ప్రలాపిస్తారట. ఎలా దుఃఖిస్తారు? ఎలా దుఃఖిస్తారంటే జ్యేష్ఠ కుమారుడు చనిపోయినప్పుడు దుఃఖించినట్లు. నీ కుమారుడు చచ్చిపోయాడంటే నువ్వు ఎట్లా ఏడుస్తావు? నీ బిడ్డ మరణించిందంటే ఎలా ఏడుస్తావు? దాన్ని కంట్రోల్ చేయగలుగుతావా? చేయలేము. బిడ్డ చనిపోతే తల్లి కానీ తండ్రి కానీ పడే వేదన వర్ణనాతీతమైనటువంటిది. అది అన్బేరబుల్ పెయిన్. ఎలా ప్రలాపిస్తారు? ఎందుకు ప్రలాపిస్తారట? అక్కడ వ్రాయబడుతున్న మాట ఏంటో తెలుసా? ఎందుకు ప్రలాపిస్తారంటే వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, చంపినటువంటి ప్రభువు మీద దృష్టి ఉంచి దుఃఖం వస్తుంది. అయ్యో, నేను ప్రభువును చంపానా? నా తండ్రిని నేను చంపుకున్నానా? నా కొరకు పంపబడినటువంటి రక్షకుణ్ణి మెస్సైన నేను చంపానా అని యూదులు ప్రలాపించి అంత్యదినమున ప్రభు సన్నిధికి చేర్చబడతారు. ప్రేమైన వారలారా, ఇక్కడ మనం గమనించాలి. అప్పుడు ప్రభు అంటున్నాడు, వారు అలా శుద్ధీకరించబడిన తర్వాత వారు మొరపెట్టగా, 13వ అధ్యాయంలో రాయబడుతున్న మాట, వారు మొరపెట్టగా, నా నామమున మొరపెట్టగా నేను వారి మొరను ఆలకించును. దెన్ ఐ విల్ లిసన్ టు దేర్ ప్రేయర్స్. దేవుడు మన మొరను విలాని అంటే ముందు నువ్వు ప్రభు విషయంలో పడుతున్న అభ్యంతరములను అధిగమించాలి. నీ అంతరంగమును ప్రభు వాక్యము చేత శుద్ధీకరించుకోవాలి. ఆ తర్వాత ఆత్మతో నింపబడతావు. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించి ప్రభు అంటాడు, అప్పుడేమంటాడు? వీరు నా జనులని నేను చెప్పుకుందును. ప్రేమనేటువంటి సంగమా, మనము మన విషయంలో దేవుడు ఈ మాట గుర్తు చేస్తున్నాడు. మనతో కూడా అంటున్నాడు. మనతో ఈ మాట అనాలి అంటే ఈ 3 మెట్లను మనము దాటి రావాలి. ఈ 3 స్టెప్స్ మన అభ్యంతరాలు, ప్రభు విషయంలో అభ్యంతరాలు, ప్రభువును చేర్చుకోవడానికి అభ్యంతరాలు, ప్రభువును కలిగి ఉండడానికి అభ్యంతరాలు ఏమున్నాయో వాటిని దాటి రావాలి. We need to overcome from everything, whatever it may be. అది నీ ఈగో కావచ్చు, నీ కోపం కావచ్చు, నీ బాధ కావచ్చు, ఇంకేదైనా కానీ దేవునికి నీకు మధ్య ఏది గోడగా ఉందో దాన్ని దాటి రావాలంటే దాంట్లో నుండి బయటకు రావాలి. ఇది అభ్యంతరమే. నీ పాపము, నీ వ్యతిరేక జీవితం, ఇది దేవునికి నిన్ను దూరం చేస్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, వీ నీడ్ టు ఓవర్కమ్ ఫ్రమ్ దాట్. నీ అభ్యంతరములన్నింటిలో నీవు అధిగమించి బయటకు వస్తే, నీ అంతరంగము ప్రభు వాక్యము చేత శుద్ధీకరించబడితే, పరిశుద్ధ ఆత్మతో నీవు నింపబడితే, ప్రభు యొక్క ఆత్మ నీ మీద కుమ్మరించినప్పుడు అప్పుడు నువ్వు మొరపెడతావు, నేను నీ మొర వెంట. అప్పుడు నేను నిన్ను పిలుస్తా నా జనులు అంట. ప్రభు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు, వీ నీడ్ టు బికమ్ ఎస్ పీపుల్. మన అంతటా మనం అవ్వాలంటే సాధ్యపడేది కాదు, కానీ మన చేతిలో ఉన్నది ఒకటే, మనం చేయాల్సింది మనం చేయాలి. ప్రభు తన ఆత్మను కుమ్మరించే వరకు
మనల్ని పరిశోధిస్తూనే ఉంటాడు, శోధిస్తూనే ఉంటాడు, పరీక్షిస్తూనే ఉంటాడు. నిర్మలమైన వారిగా మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. సో వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. వీ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ప్రభు ఇక్కడ అందుకే అంటున్నాడు, నువ్వు అధిగమించినప్పుడు, నీ అంతరంగము శుద్ధీకరించుకున్నప్పుడు, ఆత్మతో నింపబడినప్పుడు, అప్పుడు ప్రభు అంటాడు, వీరు నా జనులు, దీస్ ఆర్ మై పీపుల్. మనం అప్పుడు అంటాం, మా దేవుడు ఆయన. ప్రియమైన వారలారా, అలాంటి జీవితం, అలాంటి పరిస్థితి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.